ఏంటి సార్ గత 2 రోజులుగా కొన్ని అంశాలు హడావుడి చేస్తున్నాయి. ఈ అంశాలు ఎలా ఉన్నాయి? కిరణ్ రాయల్ అనే వ్యక్తి జనసేనగా తిరుపతి పార్టీ ఇన్ఛార్జు, మరి ఎందుకు ఈ అంశాలన్నీ మహిళల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు ఆయన? ఒకప్పుడు వీళ్ళు అన్న మాటలే కదండి, మన జగన్ గారు ఉన్న హయాంలో వీళ్ళందరినీ కిడ్నాప్ చేశారు అది ఇది అని చెప్పేసి అన్నారు. మరి ఈ రోజు వీళ్ళు ఉన్నారు కదా లైన్ లో, మరి అడిగినప్పుడు ఆ విషయాలు ఏదైనా సరే ఒకటానికి కొద్ది ప్రజలకి చూపిస్తే ఎంత ఆనందపడడం ఈ రోజున. మరి అలాంటిది ఈయన గారికి ఏమైనా జ్వరం వచ్చిందని చెప్పేసి అంటున్నాడు. మరి జ్వరం వచ్చిందో మరి ఏ పక్కకి వెళ్ళారు అనేది అలాగే వదిలేద్దాం. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడలేదు ఈ అంశం పైన. ఏదైతే ఉందో క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి కదా. అవును తీసుకోవాలి, మరి ఆయన ఎందుకు మాట్లాడతలేదండి? ఆ రోజున బీభత్సంగా స్టేజీ మీదకి ఎక్కి అల్లాడించాడు, జనాలందరినీ ఊపాడు. మరి ఈ రోజున నిద్రపోతున్నాడా? ఒకసారి ఏమన్నా మేలుకొల్పండి. ఎందుకంటే మరి ఆడపిల్లలంటే మాటలు కాదు కదా, అందరికీ ఆడపిల్లలు ఉన్నారు. మరి దాంట్లో మిస్సింగ్ అయిన వాళ్ళు కూడా అడుగుతున్నారు. మరి వాళ్ళకి ఏం సమాధానం ఇద్దామనా అన్న విషయాన్ని కూడా కొద్దిగా మీరు చెప్తే జనాలకి మేము చెప్పగలుగుతాం. మరి చూసుకుంటే ఒక పక్క ఏదైతే ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి అసెంబ్లీ సమావేశాలకు వీళ్ళు పిలవాలంటున్నారు. 18 సీట్లు వస్తాయని చెప్పి అయ్యన్న పాత్రుడు స్పీకర్ గారు అంటున్నారు. మరి వీళ్ళు 11 సీట్లకి రాజీనామా చేసే యోచనలో ఉన్నారా? వాళ్ళైతే రాజీనామా చేయరండి, పట్టుబడుతున్నారు. ఎందుకంటే మేము అట్లా చేసే వాళ్ళ రాజీనామా కాదు, సీట్లు రావడం అనేది అది తక్కువ కాదు, ఇదేది జరిగింది. దాన్ని బట్టి మీరు ఆలోచన చేయండి. తక్కువ సీట్లన్నీ ఎలాగొస్తాను మీరు అనుకొని రాజీనామా చేయమంటున్నారు, అది తప్పది, అది కరెక్ట్ విషయం కాదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పక్కన పెట్టి మళ్ళీ లోకేష్ గారికి డిప్యూటీ సీఎం అంటున్నారు. నిన్న కేబినెట్ మీటింగ్ లో సమావేశంలో ఈ అంశాలు చర్చకు వచ్చాయి, అందుకని సైడ్ అయిపోతున్నారా పవన్ గారు ఏమన్నా? ఎందుకంటే వాళ్ళ నాన్నగారు మరి వీళ్ళ అబ్బాయికి ఇవ్వమని గొడవ చేస్తున్నాడు, వీళ్ళ అబ్బాయి కూడా అడుగుతున్నారు. ఇంట్లో విషయాలు జరిగాయి బయటికి రావట్లా, దీన్ని బట్టి ఈయన కూడా సైలెంట్ అయిపోయాడు. మరి ఆయన కూడా వచ్చి ముఖాముఖిగా మాట్లాడితే అలాంటి వాళ్ళకి అర్థం అవుతుంది, మేము చెప్పగలుగుతాం. ఎంతవరకు జగన్ గారి పర్సనల్ ఇష్యూలు ఆయన ఆస్తి రకాలు బయటకు తీస్తున్నారు. షర్మిల గారు విజయసాయి రెడ్డి కలిసిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు, ఆ అంశాలను హైలైట్ చేస్తూ మీకు మీరే సెట్ చేసుకోలేకపోతున్నారు, జనానికి ఏం సెట్ చేస్తారంటున్నారు. విజయసాయి రెడ్డి గారు రావట్లేదని అన్నారు కదా, రాజీనామా చేయించారు కదా. మరి రాజీనామా చేయించినప్పుడు మరి ఆయన ఎట్లాగా ఇదవుతాడు దీంట్లోకి. ఇప్పుడు అందుకని చెప్పి వీళ్ళు ఏంటంటే అన్ని ఒక రకంగా మిక్స్ చేసి దాంట్లో కూడేసి తాగమన్నట్టుగా ఉంది. బూస్ట్ అదేం బూస్ట్ కాదు, అది ఒరిజినాలిటీ కాదు. ఇందుకు విజయమ్మ గారు కూడా కొన్నిసార్లు అటు కొన్నిసార్లు ఇటు మాట్లాడుతున్నారు ఏంటి? చేస్తున్నారండి. అన్నయ్యకి ఏం చెప్పాలి అర్థం కావట్లేదు, అమ్మగారికి ఏం చెప్పాలి అర్థం కావట్లేదు, అర్థం కాని స్థితిలో ఉంది. మొన్నటిదాకా హస్తంలోకి వచ్చింది కదా, ఇప్పుడు ఆ మూసి కూడా ఏం రావట్లేదు బయటికి. ఫైనల్ గా చిరంజీవి గారు ఏంటి మొన్నటిదాకా జనసేనలోకి వస్తా అన్నారు, మళ్ళీ బీజేపీ పదవిను ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉంటానంటున్నారు. చిరంజీవి గారు ఏముందండి, ఆయన ప్రజల అభిమానంతో మాట్లాడుతున్నాం కానీ ఆయన ఎటు రాడు. ఎందుకంటే ఆయన వయసు వచ్చేసింది, దగ్గర 60 పైన అయిపోయింది. సినిమాల్లో ఒక ఆయన ఉన్నాడు, 30 years ఇండస్ట్రీ అని ఒక ఆయన ఉండేవాడు కమీడియన్, ఆయన పేరు పృథ్వీ. ఆయన మొన్న ఒక సినిమా సమావేశంలో మాట్లాడుతూ అంతకుముందు 150 ఉండే గొర్రెలు ఇప్పుడు 11 అయినాయి అని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు వైసీపీ గురించి. ఆయన కూడా ఒకప్పుడు వైసీపీ బాగా మాట్లాడారు కదండి, ఇట్లా అని ఇట్లా అంటాడు అని ఆయన పేరు. మరి బాగానే మాట్లాడినాడు, ఈ రోజు ఎందుకు అట్లా మాట్లాడారు? తిరుపతిలో టీటీడీ బోర్డులో పెట్టారు ఆయన్ని, కనమాల నుంచి వచ్చి వాటేసుకుంటాను అన్నాడు, గుర్తుందా? అప్పుడు వాయిస్ ఓవర్ లీక్ అయింది ఆయన. మరి ఏం మరి ఆయన సమంజసం, ఆయన దొరికిపోయాడు కదా, అందుకే బయటకు వచ్చాడు కదా. అది ఆయన ఏమంటున్నాడంటే వేళ హేళన చేస్తున్నాడు ఇప్పుడు. చూడలేదండి. సో తదుపరి ఎలా ఉంటుంది మరి? పథకాలు డబ్బులు లేవు, ఓ పక్క సంక్షేమం అంటున్నారు. డబ్బులు లేవంటే మీకు తెలుసు కదా, ఇచ్చాను ఇస్తాను చేస్తాను అన్నాను, చేయనంటలా చేస్తా. నాకు డబ్బులు రావాలి, మీ అందరికి ఇస్తా, రాగానే నేను ఇచ్చేమో, నేను ఎక్కడి నుంచి తెచ్చేమో అర్థం చేసుకున్నాను. ఇదే విషయంలో నిన్నటి నుంచి రేట్లు పెంచారు. ఏ రేట్లు తగ్గిస్తానన్నారండి, మరి పెట్రోల్కి పెంచిన ఏంటో తెలియదు. రైట్ ఏమంటున్నారు అంటే కొంత సమయం పట్టిన సంక్షేమం ఇస్తామని ప్రభుత్వం అంటుంది. ఖజానాలో డబ్బులు ముడితే సూపర్ 6 అని బాబు గారు ఆల్రెడీ చెప్పారు. ముందు తెలియదు ఖజానాలో డబ్బులు లేవని చెప్పేసి, ఆంధ్ర రాష్ట్రంలో అప్పులు ఉందని చెప్పేసి అంటే హామీలు ఇచ్చేసారు. ముందే ఎలక్షన్స్ లో ఎన్నో చెప్తాం, అన్ని చేస్తారా? ముందు తెలుసుకోవాలి కదా, డబ్బులు ఉన్నాయో లేదో, ఏం లేకుండా హామీలు ఇచ్చేసారు ఎందుకు? మళ్ళీ ఇప్పుడేమో డబ్బులు లేవంటే తెలియదా? అది సార్ ఏంటి సార్, ఒక పక్క చూసుకుంటే కిరణ్ రాయల్ గారి విషయం ఏమంటారు? నిజమేనా? కిరణ్ రాయల్ గారు జనసేన ఏంటి సార్ మరేంటి? సారేమో గుళ్ళు చుట్టూ తిరుగుతున్నారు, ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు, ఎలా అనిపిస్తుంది?
చిరంజీవి సార్ ఆయనకి 1,00,000 మెజారిటీ వచ్చింది కదా, దానివల్ల గుండు పూర్తి చేసుకున్నారు. మరి ఏంటి ఈ రోజుతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ నోటిఫికేషన్ కు సంబంధించి ఏదైతే వీళ్ళు వేస్తున్నారో ఈ రోజుతో ఆఖరు, మరి ఎలా ఉండబోతుంది? విద్యావంతులు ఎటువైపు ఉంటారు ఈసారి? విజయవంతులు కుటుంబ ప్రభుత్వమే ఉంటుంది, గవర్నమెంట్ వాళ్ళదే కదా, వాళ్ళే విజయవంతులు అయిపోతారు. ఏంటి సార్, ఏంటి ఆయన పృథ్వీ గారు ఏంటి 11 గొర్రెలు అంటున్నారు ఏంటి, ఎందుకని? అలాగే చెప్తారు సార్. ఇప్పుడు మేము లాస్ట్ 23 ఏం చెప్పలేదు, ఒకరు విధంగా చెప్తారు. పార్టీ గెలిచింది వాళ్ళు. ఆయనకి ఏం సంబంధం? ఆయన ఏదో ఆర్టిస్ట్ కదా, 30 years ఇండస్ట్రీ ఆర్టిస్ట్ కదా ఆయన. 30 years ఇండస్ట్రీ ఆర్టిస్ట్ ఏదో చెప్పాలి కదా, అలాగే చెప్తారు, జరుగుతుంది, ఏదో టైం పాస్ చేస్తూ ఉంటారు అనమాట. మరి ఏంటి సార్, ప్రతిపక్ష హోదా ఇచ్చి రేపు అసెంబ్లీ సమావేశాలకు రమ్మంటారా జగన్ గారిని? అయిన పాత్ర కూడా అన్నట్టుగా 18 సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా దక్కుతుంది అంటున్నారుగా. మరి అది కేంద్రం నిశ్చయించాలి, పైనుంచి సెంట్రల్ గవర్నమెంట్ ఓకే అంటే వెళ్ళొచ్చు, వెళ్ళచ్చు. అది అంతా వాళ్ళ ఇష్టం. ఏదైతే మహిళలను ఇబ్బంది పెడుతున్నారో జనసేన ఇన్ఛార్జ్ తిరుపతి ఆయన, ఇప్పుడు ఇందా కిరణ్ రాయల్ గారు అన్నాము, పవన్ కళ్యాణ్ గారు మరి ఇంతకుముందు మహిళలు మిస్ అయ్యారన్నారు కదా ప్రభుత్వంలో, మాట్లాడరు ఎందుకని అంటున్నారు. అప్పుడు మాట్లాడారు, మాట్లాడలేదన్నా, దానికి ఎక్కువ వద్దులేదా. మరి చిరంజీవి గారు ఏంటి మరి పాలిటిక్స్ కి నేను జీవితాంతం దూరంగా ఉంటానంటున్నారు ఆయన మొన్న. ఇష్టం లేదు, అది వాళ్ళ తమ్ముడు గారు దిగారు రాజకీయంలో, ఈయనెందుకు ఇష్టం లేదని చెప్తారు. ఏంటి సార్, జగన్ అన్నకు సంబంధించిన ఆస్తి వివాదాలను ఎందుకు హైలైట్ చేస్తుంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం? వీళ్ళు వాళ్ళు వీళ్ళు జరగాలి కదా, జనాలు చూడాలి కదా, వాళ్ళు ఏదో ఒకటి అవుతున్నాయి కదా. మీలాంటి వాళ్ళు న్యూస్ చూస్తారు జనాలు, లేకపోతే ఎలా చూస్తారు? అది వీళ్ళు వాళ్ళ మీద వీళ్ళ మీద చేయడమే అది. అంతే. ఈ 5 సంవత్సరాలు, మన 5 సంవత్సరాలు వాళ్ళు చెప్పారు, ఈ 5 సంవత్సరాలు వీళ్ళు చెప్పారు, అంతే తేడా, ఇంకేం లేదు. సంక్షేమ పథకాలు మరి అమలు ఎలా అంటారు? నిజంగా ప్రజలు వెయిట్ చేస్తున్నారు కదా, చూద్దాం, వెయిట్ అండ్ 8 నెలలు ఏం తెలుస్తుంది, ఇంకో సంవత్సరాల తర్వాత దాని పథకాల గురించి తెలుస్తుంది అనమాట. ఈ నీటి నుంచి వెళ్ళిపోతారా, లేకపోతే సంక్షేమం అమలు అవుతుందా? ఎందుకంటే నిన్న కేబినెట్ మీటింగ్ లో మళ్ళీ ప్రస్తావన ఏంటంటే లోకేష్ గారే మళ్ళీ డిప్యూటీ సీఎం అని. డిప్యూటీ సీఎం లోకేష్ గారికి ఎవరికి ప్రజలకు మంచి జరిగితే చాలు. సంక్షేమ పథకాలు సీఎంలు ఎవరని, పిఎంలు ఎవరని, జనాలకి ఇచ్చిన హామీలు సంక్షేమ పథకాలు వస్తే చాలు అనమాట. అంటే ఏం లేదు సార్, యాక్చువల్గా సంక్రాంతికి అయిపోవాలి, సంక్రాంతి దాటి ఉగాది కూడా వస్తుంది. వెయిట్ అండ్ సీ అన్న, ఇంక వెయిట్ అండ్ సీ అనుకుని ఒకేసారి జరగవు కదా, జరుగుతుంది, మెల్లమెల్లగా జరుగుతాయి ఒకేసారి. మన లోకేష్ గారిని పథకాల గురించి అడిగితే ఏదో రీఇనిషియేట్ చేస్తున్నాము అమరావతిని, అది అయ్యాక కానీ చెప్పలేమంటున్నారు ఆయన కూడా. అవునన్నా, మళ్ళీ ఏం చెప్తా, ఆయన ఇప్పుడే దిగాడు, ఏమో ఎంత ఉందో ఏంటో మొత్తం తెలియాలి కదా, చూసి దాన్ని బట్టి ఫైనాన్షియల్ చూడాలి కదా, ఫైనాన్షియల్ చూసిన తర్వాత ఏదైనా డిసైడ్ చేస్తుంది. వెళ్తుందా కూటమి అందరూ కలిసి ఉంటారు? సంవత్సరాలు అయితే తెలుస్తుంది అన్నమాట ప్రభుత్వాల గురించి ఎలా ఉంటాయి. అంటే ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు సైలెంట్ అయిపోయారు, తప్పుకుంటారేమో అనిపిస్తున్నట్టుగానే ఉంది వ్యవహారం. ఏం తప్పుకోరు. రైట్ సార్, ఎలా అనిపిస్తుంది? కూటమి ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు త్వరలో నెరవేరబోతున్నాయని ప్రభుత్వాలు అంటున్నాయి, అయితే ఉగాది నుంచి అమలు అంటున్నారు. ఉగాది అని కాదు కానీ కొద్ది టైం పట్టింది. అంతకుముందు చేసిన దీనికి వీళ్ళు తేరుకోవాలి కదా. ఇప్పుడు అప్పు ఇచ్చారు, అప్పు కేక మీద తీర్చాలి కదా, దానికి కొద్దిగా టైం పట్టింది. ఒక పక్క చూసుకుంటే జనసేనలో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీగా ఉన్నారో, నిన్న కేబినెట్ మీటింగ్ లో మళ్ళీ లోకేష్ గారు అంశం వచ్చింది. ఒకవేళ ఆయన చేసే అవకాశం ఉందా డిప్యూటీ సీఎం? ఎవరు? మన లోకేష్ బాబు గారు. లోకేష్ ఎలా చేస్తాడు? అది చేయలేడు కదా. లేదు, అది రాంగ్. అది ఏంటి సార్, పవన్ కళ్యాణ్ గారు ఏం టూర్లకు వెళ్ళారు, ప్రజెంట్ ఏంటంటే దైవ దర్శనంలో ఉన్నారు, అబద్ధం ఎందుకు? ఎలా అనిపిస్తుంది? ఆ అంశం బాగుందంటారా? ఏదన్నా ఆయన సిస్టమ్ వేరండి. అతను వెళ్ళే బాట ఏంటంటే, ఎలాగెళ్ళాడంటే చెప్తున్నా, ఈ కత్తులతో పొడిసే వాళ్ళతో వెళ్ళలేదు, బాంబులు వేసిన వాళ్ళతో వెళ్ళలేదు, ఈ మాఫియాలతో వెళ్ళలేదు కదా. ఒక స్వతంత్ర సమరయోధులతో, ఒక విప్లవకారులతో ఆ బాటలో వెళ్ళాడు కాబట్టి అంత ఇమేజ్ సంపాదించుకున్నాడు. ఎంతోమంది ఎన్నో మాటలు అన్నారు, అవమానపరిచారు, చాలా పడ్డారు, కానీ అది మనం చెప్పుకోవచ్చు ఆ విషయం. దాని మూలనే ఇతను పైకి వచ్చిన కారణం అది. ఈ జగన్ గారికి సంబంధించి విషయాలు కొన్ని బయటకు వస్తున్నాయి, ఫ్యామిలీ తగాదాలకు సంబంధించి. షర్మిల గారు కాసేపు ఏమంటున్నారంటే ఒకలాగా మాట్లాడుతున్నారు, ఈ ఆస్తి తగాదాలు తేల్తాయా? అది ఆస్తి తగాదా అంటే ఇంట్లో పడాలి, కానీ రాజకీయాల్లో ఉండకూడదు కదా. మరి అతను తప్పే కదా. వాళ్ళ అమ్మకి చేసినా వాళ్ళ చెల్లికి చేసినా అది బయటికి రాకుండా ముందు అది చక్కదిద్దుకొని తర్వాత రాజకీయాల్లో నేను నీతిపరుణ్ణి, అవినీతి కాదు, నేను అందరికి న్యాయం చేస్తానని అది తెచ్చుకోవాలి. ఆయన ఒకటే, ఇప్పుడు జగన్ అన్న ఒకటే, చంద్రబాబు ఒకటే, పవన్ కళ్యాణ్ ఒకటే, మోడీ అన్న అంతే కదా. మరి వాళ్ళ ఇంట్లో జరిగేదంటే మరి వాళ్ళ మూలనే కదా, కొద్ది పక్కన ఇదిగా ఉండబట్టే కదా కొద్ది పైకి వచ్చాడు కదా. చిరంజీవి గారు ఎందుకని నేను రాజకీయాలకు దూరంగా ఉంటానంటున్నారు? ఆయన రాజకీయాలకి
సరిపోడండి. లేదు అతనికి లేదు. ఒక సినీ ఇదే కానీ అతను లేదు, మనం అనుకోవడానికి లేదు, అతను అనడానికి ఏం లేదు. అయితే మొన్న ఒక సినిమా ప్రెస్ మీట్లో 30 years ఇండస్ట్రీ పృథ్వీ గారు 150 ఉండే గొర్రెలు ఇప్పుడు 11 అయినాయి అని అంటంలో పెద్ద దుమారం రేగింది. ఈ కామెడియన్ పృథ్వీ గారు 30 years అంటారు కదా, రాజకీయ సీట్ల గురించి యాక్చువల్గా ఏంటంటే ఒక సినిమా మీటింగ్ లో మాట్లాడడం జరిగింది. అయితే సినిమా వాళ్ళు సినిమాలో చూసుకోవాలి, రాజకీయాలు వీళ్ళకి అనవసరం. రాజకీయాలేమో సినిమాల గురించి మాట్లాడడం వీళ్ళకి అనవసరం. నన్ను అడుగుతుంది ఈ జనసేన ఇన్ఛార్జ్ తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ గారు గత 3-4 రోజులుగా హడావుడి అవుతుంది మహిళలను ఏదో చేశారని. మరి పవన్ కళ్యాణ్ గారు చర్యలు ఏమైనా తీసుకుంటారు? నాగబాబు గారు ఆల్రెడీ బయట పెట్టేశారు, ఆయన పక్కన ఉండమంటున్నారు. తీసుకుంటారులేండి, తప్పదు. తీసుకోకుండా ఎలా ఉంటారు? అతనికి నష్టమే కదా, అతనికి నష్టమే, పార్టీకి నష్టమే, పరువు నష్టమే కదా. అంటే వార్తల్లో వచ్చిన అంశాలే చూసుంటారు మీరు కూడా జనరల్ గా. అసలు కాదు, నేను వార్తలు చూడకుండా చెప్తున్నాను. అది ఎవరన్నా నిర్ణయం తీసుకుంటారు, ఖండిస్తారు, అది మనం అనుకోకూడదు, తప్పదు. మరి ఏంటి సార్ ప్రతిపక్ష హోదా ఈ ఫిబ్రవరిలో జరిగే ఈ అసెంబ్లీ సమావేశాల్లో లేదు కాబట్టి వీళ్ళు వెళ్తారా వెళ్ళరా జగన్మోహన్ రెడ్డి గారు? ఒకవేళ ఆల్రెడీ చెప్పారు, ఎలాగ అనుకుంటున్నాడు, మనం అనుకుందాం. అంటే చాలామంది విప్లవం జరిగేది, స్వతంత్రం వచ్చింది కానీ విప్లవం కానీ ఎవరు చూడలేదు, తెలీదు. చదువుకున్నాం కాబట్టి ఆ పుస్తకాల్లో చదవటం కానీ చెప్తే వినటం కానీ ఫలానాని అదే పేరు కానీ మనం చూసింది ఏంటంటే జగన్ టైంలో ఉద్యోగస్తుల ధరణ అంత విప్లవం, అప్పుడు విప్లవం ఎలా జరిగేదో అలా జరిగింది. అది నేను చెప్పడం కాదు, అందరికీ తెలుసు. మరొక అంశం నడుస్తుంది సార్, ఇదే అంశం చూసుకున్నట్లయితే అసెంబ్లీ సమావేశాలకి వీళ్ళు ఒకవేళ ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే 11 సీట్లకి రాజీనామా అంటున్నారు, నిజమే జరుగుతుందా? చేయలేదు. మరి ఏం మాట్లాడతారు అక్కడ? 11 ఉంటే సరిగా సమానంగా ఉంటే మాట్లాడడానికి వాళ్ళకి హక్కు ఉంటుంది, కానీ సమానం లేకపోతే ఎలా మాట్లాడతారు? గతంలో ఈయన వస్తానన్నారుగా, మరి అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళడమే నేను చేసిన అభివృద్ధి అంతా చెప్తాను అని ఈయనే అన్నారు. ఏది ఈ ఫిబ్రవరిలో అసెంబ్లీకి వెళ్ళక్కర్లా, అప్పుడు ఎలా తిరిగాడో మళ్ళీ ఏం చేస్తాడంటే, నాకు తెలిసిన వరకు అతనే రాజకీయ నాయకుడు అనుకుంటున్నాడు, కానీ అందరికీ రాజకీయాలు ముసలోళ్ళు కూడా తెలిసిపోద్ది పిల్లలకి. అక్కర్లా ప్రతి గ్రామానికి, ప్రతి విలేజ్కి, ప్రతి ఒక్క నియోజకవర్గానికి వెళ్ళం, మనం అసెంబ్లీకి వెళ్ళక్కర్లా. అది ఏంటి సార్ ఫైనల్ క్వశ్చన్, డిప్యూటీ సీఎంగా మళ్ళీ లోకేష్ గారిని ఏదో అనుకుంటున్నట్టు నిన్న క్యాబినెట్ ఉత్తిదేనండి. లోకేష్ అలాగే ఇవన్నీ ఉత్తిదే. చంద్రబాబు ఎలాగ చేసిన అన్నాలు చేస్తాడు, అయిపోద్ది. తర్వాత పవన్ కళ్యాణ్ అతను వస్తుంది, అది కన్ఫర్మ్. అది సో క్రమశిక్షణ చెప్పట్లే, అదే సార్ అది జరిగింది చెప్తున్నారా? ఇప్పుడు జగన్ ఎందుకు చూశారు చెప్పనండి, వాళ్ళ నాన్నగారు లాగా చేస్తారు అనుకున్నాడు, కానీ ఇంత స్కాములు, ఇంత దౌర్భాగ్య స్థితికి దిగుతాడని ఎవరు అనుకోలే. మేము కూడా అనుకోలేదు, ఎవరు అనుకోలే. ఎందుకు అనుకోలేదు? వాళ్ళ నాన్నగారు పర్లేదులే బాగా చేశారు, అదే పేరు తెచ్చుకుంటాడు అనుకున్నారు, కానీ ఇదేం చేయలేదు, అనుకోలేదు కదా ఇలా జరిగిద్దని. అది అంతే, వీళ్ళు ఇలా చేస్తే వీళ్ళే అంతే. అది పట్టితే మరి కుదిరినప్పుడు చేయని, ఎందుకంటే గతంలో ఫాస్ట్గా ఇచ్చారు కాబట్టి అలాగే అనుకుంటున్నారు వీళ్ళు కూడా. వీళ్ళు ఏమంటారు, కొంచెం డబ్బులు వచ్చాక ఇద్దామని. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, లోకేష్ గారిని మళ్ళీ డిప్యూటీ సీఎం చేద్దాం అనుకుంటున్నారు, చేయొచ్చు అంటారు? ఆయన కుర్రోడే, ఏమైంది చేయొత్తానికి? కుర్రోడేగా, వయసుడేగా, ముసలోడే అనకూడదు, కానీ ఇవాళ రేపు చచ్చిపోతారని మనం అంటానికి చేయొచ్చు. మరి ఒక పక్క జగను మళ్ళీ వస్తానంటున్నారు ప్రజల్లోకి, అసలు వాడు రాకూడదు. ఎందుకంటారు? ఏం రాలేదా? ఏమి రాపాటం కాదు, ఇవన్నీ పెట్టేసి జనాలు మింగేసినంత చేసిండు. సినిమా వాళ్ళు కాడి నుంచి రాజకీయ నాయకులు అందరూ అవహేళన చేస్తున్నారు ఆయన ఇట్లాగే. ఎందుకంటే ఆ సంక్షేమాలు సరిగ్గా అప్పట్లో సరిగ్గా అందలేదు చాలా మందికి, రెండో డబ్బులన్నీ అయిపోయినాయి అంటున్నారు, నిజమేనా? అసలు అది డబ్బులన్నీ అయిపోయినాయి కదా, రాష్ట్రంలో డబ్బులు లేవు కదా ఇప్పుడు పథకాలకి, అప్పుడు అన్ని అవజేశారంటున్నారు, నిజమేనా? అప్పుడు అన్ని అవజేశారంటే వాళ్ళకి ఇష్టమైన చేసుకున్నారు, కానీ ప్రజలకి ఏమంత న్యాయాలు ఏం జరగల. అంటే 11 సీట్లే వచ్చినాయి కదా, ఈసారి అసెంబ్లీలోకి ఎంట్రీ లేదంట, 18 రావాలంట. మరి మధ్యలో రాకుండా పోవాలి, అసలు రాకుండా పోవాలా. ఆ 14 రాకూడదు, ఆ 18 రాకూడదు, ఏది రాకూడదు. అసలు వాడు అందులో ప్రభుత్వంలో ఉండకూడదు నన్ను అడిగితే. ఎందుకంటారు అంటే కరెంట్ బిల్లు అవన్నీ ఎక్కువ అంటారు అప్పుడులో కూడా. అప్పుడులో ఎక్కువే ఏంటి, ఏసీ ఉండవాళ్ళకి 4000 5000 అలా చేస్తారా? నువ్వు రావేరా వెళ్తా. ఒక నిమిషం మాట్లాడు. అంటే పాపం మహిళలు మధ్య తరగతి వాళ్ళు పథకాల కోసం చూస్తారు కదా, కరోనా మాలాంటి కష్టపడే వాళ్ళు
4000, 4500 ఎక్కడ తీసుకొచ్చి కడతారు కరెంటు బిల్లులు. ఇవన్నీ వాళ్ళ ఇష్టం వచ్చిన ఖర్చులు పెట్టుకొని జనాల మీద రుద్దాలని జనాల మీద వేసిండు. మరి ఏం న్యాయం చేశాడు? పర్లేదు. ఇప్పుడు పనులు ఉన్నాయా 8 నెలల పాలనలో కూటమి ప్రభుత్వాలు కదా? ఇప్పుడు బాబు గారు ఉన్నారు కదా, బాగానే పర్లేదా పనులు? ఇప్పుడు చాలా చాలా నయమే. ఇదివరకు పాత ప్రభుత్వం వస్తుందనే మాకు నమ్మకం. పాత కాలంలో ప్రభుత్వం లాగా వస్తుందని మాకు నమ్మకం. పనులు ఉన్నాయా ఈ ప్రభుత్వాలు వచ్చే? పనులు ఉన్నాయా? ఎందుకుండా చేసుకునే వాళ్ళకి అన్ని పనులు ఉంటాయి, కష్టపడే వాళ్ళకి అన్ని పనులు ఉంటాయి. సో గ్యాస్ సిలిండర్లు పెన్షన్ పెంచిస్తున్నారు. గ్యాస్ సిలిండర్లు ఏమో మహిళలకి చెప్పారు కదా సంవత్సరానికి. ఇవ్వకుండా ఎందుకుంటారు? మాట అన్న తర్వాత తప్పరుగా, మాట అన్న తర్వాత తప్పరు అంటే కొంచెం లేట్ అంటే మరి అన్ని చూసుకుంటూ రావాలి కదా. మరి షర్మిల గారు, జగన్ గారు చెల్లెలు గారు ఏమంటున్నారంటే నాకే ఆస్తి పంచడం లేదు, మరి ఈయన ప్రజలకి ఏం చేస్తాడని ఆవిడే అడుగుతుంది. ఆ మాట వాస్తవేగా, ఆ మాట వాస్తవే. మరి ఏంటంటారు? విజయమ్మ గారు కూడా సైలెంట్ అయిపోయారు, మరి ఏం మాట్లాడలేక. ఇద్దరు మరి అన్నా చెల్లెలు కొట్టుకుంటే బాగోదుగా. అన్నా చెల్లెలు కొట్టుకున్నా బాగోదనని ఇప్పుడు ఆమె అడగటం కూడా కరెక్టే. తప్పు చేశాడు కాబట్టి, తప్పు చేసుకొచ్చిండు కాబట్టి అన్నైనా చెల్లైనా ఒకటేనని కరెక్ట్ గా దండించింది. పవన్ కళ్యాణ్ గారు జనసేన కదా, ఆయన దాంట్లో మహిళల పైన ఏదో అభియోగాలు ఉన్నాయి అంటున్నారు. ఒక ఆయన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ గారు మహిళలను వేధించారంటున్నారు. నిజమేనా అసలు అవన్నీ? అవన్నీ మనకు తెలియదు కానీ తెలిసినా తెలియపోయినా అలాగ చేయరు, అలాగ చేయరని నమ్మకం అది.